ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానం: నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. హెబ్రీ 13:5. నిత్యము నీతో ఉన్నానని చెప్పడం ఎంత ఉత్తమమైనది. ఆయన సన్నిధి లేని జీవితం వ్యర్థమే కదా. ఒంటరితనంలోనూ మానసిక దుస్థితిలో కూడా ఇది చదవాలి. ఒక వ్యక్తికి రాత్రి ఒక స్వప్నం వచ్చింది. సముద్ర తీరంలో ప్రభువుతో కలిసి నడుస్తున్నట్లు కలకన్నాడు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సముద్ర తీరాన ఇసుకలో 2 జతల అడుగు జాడలు ఉండడం అతను గమనించాడు. దానిలో ఒక జాడ తనది కాగా రెండోది తన వెంట వస్తున్న ప్రభువుది. చివరి దృశ్యం చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి ఇసుకలో పడి అడుగుజాడలను వెనుక వైపుగా గమనిస్తూ వచ్చాడు. అయితే తన గమనంలో ఒకే ఒక జాడ మాత్రమే కనిపించింది. అది కూడా అతడు కష్టదశల్లోనూ దుఃఖస్థితిలో ఉన్నప్పుడు ఏర్పడి ఉన్నగా గుర్తించాడు. ఇది అతనికి కొంచెం ఇబ్బంది కలిగినట్టే ప్రభువుని అడిగాడు. ప్రభు, నిన్ను వెంబడించడం ప్రారంభించిన తర్వాత మార్గమందంతటా నీవు నాతో నడుస్తున్నావు కదా, మరి నేను కష్టదశలో ఉన్నప్పుడు ఒకే జత అడుగులు కనిపిస్తున్నాయి. నన్నెందుకు విడనాడవు ప్రభు అన్నాడు. అందుకు, నా ప్రియ బిడ్డ, నిన్ను ప్రేమిస్తున్న నేను ఎన్నటికీ నిన్ను వినడానను. కష్టదశల్లోనూ శోధనలోనూ నీవు ఒకే ఒక అడుగు జాడను చూసావే, అవి నీవి కావు, నావే. దేవుని ప్రియ బిడ్డలారా, మన ప్రభువు యొక్క ప్రేమ అర్థం కావడం లేదా? ఆయన మీతో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుండును, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చువు అని యేసు ప్రభువు మనకు చెప్పాడు. ప్రార్థన: యేసయ్యా, నా ప్రభువా, కష్టదశలో ఉన్నప్పుడు నీవు నిత్య సహాయంగా నన్నంటి ఉంటావన్న ఊహ ఎంతో సంతృప్తినిచ్చింది. తట్టుకోదగిన శక్తికి మించి ఎప్పటికీ నీ బిడ్డనైన నన్ను కష్టాల పాలు చేయవు. గాఢాంధకారపు లోయలలో నుండి లేవనెత్తవు, కానీ నా పాదములు త్రొట్టిల్లకుండా కాపాడు. నీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.